తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. చాలా మంది ఇప్పుడు మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ని ఫాలో అయితే ఆ సమస్య నుంచి బయటపడతారో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు మేడం. వాళ్ళకి ఏదైనా పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కొంతవరకు చేంజ్ ఉంటుంది, అలాంటిది ఏమన్నా ఉంది? డెఫినెట్లీ మైగ్రేన్ మెయిన్ రీజన్స్ అయితే కొన్ని ఫుడ్ ట్రిగర్స్, ఫుడ్ ఎలర్జీస్ వల్ల కూడా సడన్ గా మైగ్రేన్ ఆన్సెట్ అవుతుంది. లేకుంటే లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ, స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు అది ట్రిగర్ అవుతుంది. ప్రతి వారికి ఒక పర్సనల్ ట్రిగర్ ఉంది. యాక్చువల్లీ ఇండైజెషన్, కాన్స్టిపేషన్ కూడా ఒక ట్రిగర్ మైగ్రేన్ కి. అయితే ఆ ట్రిగర్ ని చూసి ప్రకారంగా మీల్ ప్లాన్ చేయొచ్చు ఫర్ మైగ్రేన్. బట్ జనరల్ గా అయితే దెర్ ఆర్ 5 ఫుడ్స్ విచ్ ఆర్ మెయిన్లీ కాజింగ్ మైగ్రేన్. అది మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ కాఫీ. ఎక్కువ కాఫీ దినమంతా ఎక్కువ, నాట్ ఓన్లీ జస్ట్ కాఫీ, క్యాఫినేటెడ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కోలా, ఏదైనా ఎనర్జీ డ్రింక్స్. ఈ మధ్య ఎక్కువ టీనేజర్స్ స్పెషల్లీ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఇట్ హ్యాస్ వెరీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కెఫీన్ ఇన్ దట్. ఎనర్జీ డ్రింక్, అగైన్ కాఫీ, అగైన్ ఎనర్జీ డ్రింక్, ఇట్లా చేస్తే కూడా కెఫీన్ కంటెంట్ మన బాడీలో చాలా ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్ ఫర్ మైగ్రేన్. సో అవాయిడ్ coffee or caffeinated drinks. Second thing, chocolate. Chocolate is also one reason for migraine. కొంతమందికి డార్క్ చాక్లెట్ తో కొంచెం రిలీఫ్ ఉంటది, బట్ మెయిన్లీ చాక్లెట్ లో కూడా కెఫీన్ కంటెంట్ ఉండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా మైగ్రేన్ వస్తుంది. సో కెఫీన్ రిలేటెడ్ ఏ ఫుడ్ అయినా సరే అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ ఇస్ కొన్ని మసాలా వల్ల కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. స్పెషలీ ఎక్కువగా సిన్నమన్, గరం మసాలా చెప్తారు కదా, అది అంతా కలిపి డైరెక్ట్ గా వేస్తుంటారు. అది ప్రాసెస్డ్ మసాలా. వి డోంట్ నో వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ దట్. అట్లాంటి మసాలా ఫుడ్స్ తో కూడా చాలా మందికి ట్రిగర్ అవుతుంది. సో బయట నుంచి కొనుక్కునేటువంటి మసాలాల కంటే ఇంట్లో హోమ్ మేడ్ రెడీ చేసుకుంటే బెటర్ అంటారు. హోమ్ మేడ్ బెటర్. ఎందుకంటే మనకు తెలుసు ఏమేం కలిపి మేము మసాలా ప్రిపేర్ చేసినాం. ఈ గరం మసాలాలో కూడా చాలా టాక్సిక్ కెమికల్స్ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య. అంటే సర్వే చేస్తే అది ఒకటి. బయట ఫుడ్స్ లో మనకు తెలియదు ఎట్లాంటి మసాలా వాడుతున్నారు. So that also can cause headache for many people. And last is the dairy products. Dairy products వల్ల అంటే స్పెషల్లీ చీజ్ వల్ల కూడా చాలా మందికి మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. అండ్ హై సాల్టీ ఆర్ మోనోసోడియం గ్లూటమేట్ ఫుడ్స్, అంటే ఈ మధ్య చైనీస్ నూడిల్స్ ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో ఏదేదో కెమికల్స్ వాడుతున్నారు. స్పెషల్లీ MSG, మోనోసోడియం గ్లూటమేట్, ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ హెడేక్ ఫర్ మెనీ పీపుల్. ఇది ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఏం ఫుడ్స్ తీసుకోవాలి? స్పెషల్లీ మైగ్రేన్ తగ్గాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఒక లాంటి ఇన్ఫ్లమేషన్ ఉంది, అది తగ్గాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎలాంటి ఫుడ్స్? యాంటీ ఇన్ఫ్లమేటరీ మెయిన్లీ మన స్పైసెస్ లో, హర్బ్స్ లో, వెజిటేబుల్స్ లో దొరుకుతుంది. ఫస్ట్ వెరీ ఎఫెక్టివ్ ఒక టీ చెప్తాను నేను, వెరీ ఎఫెక్టివ్ ఫర్ మైగ్రేన్. దాంట్లో సోంప్ 1 tablespoon soap, 1 tablespoon of జీరా అండ్ 1 pinch of cinnamon. అది పౌడర్ చేసి 1 pinch చేసి అది ఒక టీ లాగా తయారు చేసి తీసుకుంటే వెరీ గుడ్ ఫర్ మైగ్రేన్. ఇట్ రియల్లీ గివ్స్ రిలీఫ్. ఇన్స్టెంట్లీ కూడా చాలా మందికి రిలీఫ్ వస్తుంది. 1 or 2 times you can take, no harm in taking. స్పెషల్లీ మైగ్రేన్ ట్రిగర్ అయినప్పుడు తీసుకుంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది. వెంటనే సఫర్ అవుతున్న వెంటనే దీనిగా తీసుకొని కొంత రిలాక్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ రిలాక్సింగ్. ఇంకా కొన్ని ఫ్లవర్ టీస్ కూడా ఉన్నాయి. హైబిస్కస్ టీస్ తీసుకోవచ్చు, జాస్మిన్ టీ, ఇట్లాంటి గ్రీన్ టీ. ఇవి చాలా ఎఫెక్టివ్ స్పెషల్లీ ఫర్ మైగ్రేన్. ఫుడ్ మెయిన్లీ ఇఫ్ యూ టేక్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ ఆఫ్ ఫైబర్, లైక్ యూ టేక్ పాలక్ or even karela, bitter gourd. Bitter gourd is very effective for reducing the migraine. So bitter gourd juice అయితే చాలా మందికి నచ్చదు. స్పెషల్లీ కర్రీ లాగా చేసి, లేకుంటే చిప్స్ కూడా దొరుకుతాయి, చిప్స్ లాంటి చేసి తీసుకుంటే దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మైగ్రేన్, వెరీ గుడ్ ఫర్ మైగ్రేన్. ఓకే. అంటే ఇవే కాకుండా కొంత మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకుంటా కూడా కొంత రిలాక్స్ ఏమైనా ఉండే అవకాశం? డెఫినెట్లీ. లైఫ్ స్టైల్ మెయిన్లీ అయితే మైగ్రేన్ ఈజ్ రిలేటెడ్ విత్ ద లైట్స్ ఆర్ సౌండ్స్ ఆర్ స్క్రీన్ ఎక్స్పోజర్. ఇది ఒకటి
వన్ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేన్. ఓన్లీ వన్ సైడ్ హెడేక్ వస్తుంది కొంతమందికి బికాస్ ఆఫ్ ద లైట్ ఆర్ బికాస్ ఆఫ్ ద మొబైల్ యూజ్ అండ్ ఆల్. అది అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఇస్ మన డైజెషన్ కరెక్ట్ ఉండాలి. డైజెషన్ తో డైరెక్ట్ లింక్ ఉంది మైగ్రేన్ లో. కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ఉంటే వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ కోసం ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవాలి. హై ఫైబర్ వెజిటేబుల్స్ కానీ, సాలెడ్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే డైజెషన్ కరెక్ట్ లో ఉంటే మైగ్రేన్ తగ్గుతుంది. సో ఫ్రూట్స్, ఎలాంటి ఫ్రూట్స్ అయితే బెటర్ అంటారు? ఫ్రూట్స్ స్పెషల్లీ మైగ్రేన్ వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ సిట్రస్ ఫ్రూట్స్ తో కూడా కొంతమందికి ట్రిగర్ అవుతుంది. బట్ దే కెన్ టేక్ సంథింగ్ లైక్ యాపిల్ ఆర్ పపాయ. దీస్ ఆర్ గుడ్ ఫర్ మైగ్రేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.